హాయ్ అండి, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు లక్ష్మీ స్టడీ రూమ్. ఈరోజు మనం ఈ వీడియోలో జూలైలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి 10th క్లాస్ ఎగ్జామినేషన్ యొక్క న్యూ ప్యాటర్న్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే న్యూ ప్యాటర్న్ అంటున్నానంటే ఇంతకుముందు 11 పేపర్లు ఉండేవి. సో 11 పేపర్ని 6 పేపర్లు కుదించి ఒక్కొక్క పేపర్ని కూడా 100 మార్కులకి పెట్టడం జరిగేది. ఇంతకుముందు విద్యార్థులు 50 మార్కులు రాయడం జరిగేది. ఇప్పుడు 100 మార్కులు మార్చాడు. మనం ఈ వీడియోలో మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ ఏ విధంగా మార్కులు కేటాయించారు, ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అనేది పేపర్ వైజ్గా చూద్దాం. సో ఏ పేపర్కైనా సరే ఇవేంటంటే మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ అనేవి నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ కాబట్టి ఈ మూడింటికి కూడా టోటల్ క్వశ్చన్స్ 33 ఉంటాయి. టోటల్ మార్క్స్ అనేవి 100 ఉంటాయి. సో 33లో కూడా 32 క్వశ్చన్స్ మనం తీసుకుంటే 32 క్వశ్చన్స్ అనేవి దాంట్లో 16 క్వశ్చన్స్ పేపర్ 1 నుంచి, 16 క్వశ్చన్స్ పేపర్ 2 నుంచి వస్తాయి. సో రిమైనింగ్ 1 క్వశ్చన్ కూడా 8 మార్క్ క్వశ్చన్ పేపర్ 1, 2 నుంచి కలిపి చెరుకొకటి ఇవ్వడం జరుగుతుంది. బట్ సైన్స్కి మాత్రం మారిపోద్ది అనమాట. సో ఏ విధంగా మారుతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ముందు మనం కేటగిరైజ్ ద క్వశ్చన్స్ చూద్దాం. కేటగిరీ ఆఫ్ ద క్వశ్చన్స్. ఇంతకుముందు క్వశ్చన్స్ మనకి హాఫ్ మార్క్ ఉండేవి, 1 మార్క్ ఉండేవి, 2 మార్క్స్ ఉండేవి, 4 మార్క్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే అసలు హాఫ్ మార్క్ క్వశ్చన్స్ అనేవి ఏమీ కూడా లేవు. సో అన్ని 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. 1 మార్క్ కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే. ఇంతకుముందు ఏవైతే లేవన్నారో ఆ క్వశ్చన్స్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో 1 మార్క్ క్వశ్చన్స్ టోటల్ ఎన్ని ఉంటాయంటే 12 క్వశ్చన్స్ ఉంటాయి. 12 into 1, 12 1 12 మార్క్స్ ఉంటాయి. అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చి 2 మార్క్స్ ఉంటాయి. సో 2 మార్క్స్ కూడా 6 2 12 మార్క్స్. అలాగే నెక్స్ట్ 6 ఉంటాయి. తర్వాత 6 కాదు, ఇవి 8 ఉంటాయి. సో ఇవి 8 క్వశ్చన్స్. సో 8 2 16 మార్క్స్. తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చి 4 మార్క్స్ ఉంటాయి. సో ఒక్కొక్క దానికి 4 మార్క్స్. అవి టోటల్ 8 ఉంటాయి. 8 4 32 మార్క్స్. అలాగే ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చి ఒక్కొక్క దానికి 5 ఉంటాయి. సో 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో 5 8 40 మార్క్స్ అనమాట. సో ఇవి క్వశ్చన్స్ కేటగిరీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఫస్ట్ మనం ఏం పేపర్ చూద్దామంటే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో న్యూ ప్యాటర్న్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ పేపర్ అనేది మనం ఫస్ట్ చూడడం జరుగుతుంది అనమాట. సో టోటల్ క్వశ్చన్స్ వచ్చి ఇందులో 33 ఉంటాయి. తర్వాత టోటల్ మార్క్స్ వచ్చి 100. సో 33 క్వశ్చన్స్ కూడా ఏ పేపర్ నుంచి ఎలా ఇవ్వడం జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సెక్షన్ వైజ్ అలాటెడ్ మార్క్స్ అంటే 4 సెక్షన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క సెక్షన్కి ఎన్ని మార్క్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తున్నా కదా. సెక్షన్ 1 సెక్షన్ కేటగిరీ ఆఫ్ ద క్వశ్చన్. సెక్షన్ 1లో చూసుకున్నట్లయితే మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ చూసినట్లయితే 1 to 12 క్వశ్చన్స్ అనేవి ఆబ్జెక్టివ్ టైప్ ఇస్తారు. సో 12 1 12 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ 2 చూసుకున్నట్లయితే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 13 నుంచి 20 వరకు కూడా మనకి ఏ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి 8 ఇవ్వడం జరుగుతుంది. సో 8 2 16 మార్క్స్. థర్డ్ సెక్షన్ ఏంటి అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి క్వశ్చన్ నెంబర్ 21 నుంచి 28 వరకు కూడా మనకి అన్ని క్వశ్చన్స్ కూడా ఒక్కొక్కటి ఎన్ని మార్క్స్, 4 మార్క్స్. సో అలాంటివి 8 ఇవ్వడం జరుగుతుంది. 8 4 32. సో నెక్స్ట్ ఫోర్త్ సెక్షన్ ఏంటి అంటే ఎస్ఏ క్వశ్చన్స్. సో ఎస్ఏ క్వశ్చన్స్లో మనకి 29 నుంచి అంటే క్వశ్చన్ నెంబర్ 29 నుంచి 33 వరకు కూడా మనకి ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. సో అలా 5 ఉంటాయి. సో 5కి ఒక్కొక్క దానికి 8 మార్క్స్. గుర్తుపెట్టుకోండి, అసలు మనకి 8 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఇంతకు ముందు లేవు, కానీ ఇప్పుడు ఒక్కొక్క దానికి 8 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 5 అలాంటి 5 ఇస్తారు. 5 8 40. సో టోటల్ వచ్చి మీకు 100 మార్క్స్కి. సో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం ఇంకా ఎలా ఇచ్చారు అంటే పేపర్ 1కి ఎలా అలాట్ చేశారు, పేపర్ 2కి ఎలా అలాట్ చేశారని చూస్తే మనకి సో చెప్పుకున్నాం కదా. సెక్షన్ 1లో చూసుకున్నట్లయితే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. సో పేపర్ 1 పేపర్ 2. సో పేపర్ 1కి ఏంటంటే 1 to 6 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే పేపర్ 2 నుంచి కూడా 7 to 12. అంటే మీకు పేపర్ 1కి సిలబస్ అంటే 2 పేపర్స్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు ఒకే రోజు రాస్తే ఇంతకుముందు వేరే రోజు 2 రోజుల్లో రాసేవారు, ఇప్పుడు ఒకే రోజు 2 పేపర్లు రాయడం జరుగుతుంది కాబట్టి. సో అంటే పేపర్ 1లో నుంచి 1 to 6 క్వశ్చన్స్, పేపర్ 2లో నుంచి 7 to 12 క్వశ్చన్స్. అంటే ఒక్కొక్క ఆబ్జెక్టివ్ టైప్లో ఒక పేపర్ నుంచి 6 క్వశ్చన్స్, ఒక పేపర్ నుంచి 6 క్వశ్చన్స్. సో టోటల్ 12 మార్క్స్. అలాగే సెక్షన్ 2 చూసుకుంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే దీనికి ఒక్కొక్క దానికి 2 మార్క్స్. అలాంటివి టోటల్ ఎన్ని ఇవ్వడం జరుగుతుంది 8 + 8 4 + 4 8 మార్క్స్. అంటే 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటివి పేపర్ 1లో ఎంత 13 to 16, పేపర్ 2లో ఎంత 17 to 20. అంటే ఇదేంటి క్వశ్చన్ నెంబరు 13th నుంచి 16 వరకు పేపర్ 1లో క్వశ్చన్స్ ఇస్తారు. 17 నుంచి 20 వరకు పేపర్ 2లో క్వశ్చన్స్ ఇస్తారు. సో 4 2 8 4 2 8 టోటల్ ఎంత 8 8 16 మార్క్స్.
అంటే మనకి 4 మార్క్స్ నుంచి 16 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక సెక్షన్ 3కి వచ్చేసరికి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ పేపర్ 1 నుంచి పేపర్ 2 నుంచి ఈక్వల్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ ఎన్ని మార్క్స్ కంటే 4 మార్క్స్కి ఇవి. సో పేపర్ 1లో 21 to 24 మార్క్స్ అండ్ 24 క్వశ్చన్స్ అనేవి 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది పేపర్ 1 నుంచి. అలాగే పేపర్ 2 నుంచి 25 to 23 ఇవి కూడా 4 4 జా 16 మార్క్స్, టోటల్ 32 మార్క్స్ సెక్షన్ 3. అంటే ఒకటే సెక్షన్లో మీకు 21 to 24 క్వశ్చన్స్ పేపర్ 1 నుంచి ఇస్తారు. అలాగే 25 to 28 క్వశ్చన్స్ అనేవి పేపర్ 2 నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక సెక్షన్ 4 చూసుకున్నట్లయితే ఎస్ఏ క్వశ్చన్స్. సో ఎస్ఏ క్వశ్చన్స్ నెంబర్ ఎక్కడి నుంచి 29 to 33. సో ఇవన్నీ ఇస్తారంటే 5 మార్క్స్ ఇస్తారు. ఒక్కొక్క దానికి ఎన్ని మార్క్స్ అట 8 మార్క్స్. సో టోటల్ వచ్చి 40 మార్క్స్. సో 4 సెక్షన్స్కి కలిపి మనకి టోటల్ 100 మార్క్స్ అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలా ఇవ్వడం జరిగింది, సో మనం అంటే ఎలా కేటాయించుకున్నారు అంటే 1 to 12 ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో 1 to 12లో కూడా సో పేపర్ 1 ఇలాగని ఇలా ఉంటాయి. సో నెక్స్ట్ లాస్ట్ అంటే అన్నీ కూడా పేపర్ 1కి పేపర్ 2కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. బట్ పేపర్ లాస్ట్ 33 క్వశ్చన్ కానీ పేపర్ 1 నుంచి కానీ పేపర్ 2 నుంచి కానీ ఈక్వల్గా ఇవ్వడం జరుగుతుంది. సో 1 to 8 క్వశ్చన్స్. ఇక్కడ ఏంటంటే మీకు ఇంకా క్లియర్గా అంటే డివైస్ చూసాను అంటే పేపర్ 1 నుంచి 1 to 6, పేపర్ 2 నుంచి 7 to 12 అలా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మనకి 100 మార్క్స్ సరిపోతాయి అనమాట. సో 32 వరకు కూడా రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్, 33 కూడా ఈక్వల్ ఇంపార్టెన్సే. బట్ ఇది పేపర్ 1 నుంచి అయినా రావచ్చు, పేపర్ 2 నుంచి అయినా చూస్ చేసుకోవచ్చు. బట్ జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకోండి. ఒక్కొక్క దానికి 8 మార్క్స్ అంటే చాలా బాగా హార్డ్ వర్క్ చేయాలి. మనం ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా ఎగ్జామ్స్ చాలా కేర్ఫుల్గా చదువుకోవాలి. సో నెక్స్ట్ సైన్స్ పేపర్కి వచ్చినట్లయితే సైన్స్ పేపర్ వచ్చేసరికి 100 మార్క్స్ ఉంటుంది మీకు. సో అందులో ఫిజికల్ సైన్స్ వచ్చేసరికి 46 మార్క్స్ చూసుకోండి. అక్కడ పేపర్ 1కి పేపర్ 2కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తే ఇక్కడ ఫిజికల్ సైన్స్కి 46 మార్క్స్, బయాలజికల్ సైన్స్కి 54 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. సో టోటల్ ఇక్కడ కూడా 100 మార్క్స్ జరిగింది. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా అంటే 33 క్వశ్చన్ అనేది 88 మార్క్స్కి కాబట్టి సో 33 క్వశ్చన్ మనకి 8 మార్క్స్కి కాబట్టి 8 మార్క్స్ క్వశ్చన్ మళ్ళీ అందులో ఇవ్వడానికి మనకి అవ్వదు కాబట్టి సో పూర్తిగా బయాలజీకి 8 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం వల్ల ఇక్కడ 4 మార్క్స్ అనేవి తగ్గడం జరిగింది. ఇక్కడ 4 మార్క్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ పార్ట్ వైజ్ చూసుకున్నట్లయితే ఫిజికల్ సైన్స్ 46, బయాలజీ వచ్చి 54. ఇప్పుడు మనం ఫిజికల్ సైన్స్ పార్ట్ ఏ పేపర్ చూసుకున్నట్లయితే ఎలా ఇస్తారు. సో ఇక్కడ కూడా 4 సెక్షన్స్ ఉంటాయి మనకి. సో సెక్షన్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ 1 to 6 క్వశ్చన్స్ ఉంటాయి. సో 1 to 6లో కూడా మనకి పార్ట్ ఏ ఫిజికల్ సైన్స్ చూసుకున్నట్లయితే మనకి సెక్షన్ 1లో మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి 1 to 6 ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఫిజిక్స్ పేపర్. సో ఇక్కడ 6 ఒక్కొక్క దానికి ఎంత 1 మార్క్, 6 1 జా 6 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ 2 చూసుకున్నట్లయితే వెరీ షార్ట్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ నెంబర్ 7 to 10 ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో కూడా 4 2 జారు 8 మార్క్స్. ఒక్కొక్క దానికి వెరీ షార్ట్ క్వశ్చన్స్కి 2 మార్క్స్, షార్ట్ ఆన్సర్స్కి వచ్చి 4 మార్క్స్. మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోండి అంటే సెక్షన్ 1 అంతా ఆబ్జెక్టివ్, సెక్షన్ 2 అంతా 2 మార్క్స్ క్వశ్చన్స్, సెక్షన్ 3 అంతా 4 మార్క్ క్వశ్చన్స్, సెక్షన్ 4 అంతా 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ సెక్షన్ 3కి వచ్చేసరికి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 11 to క్వశ్చన్ నెంబర్ 11 to 14 ఇస్తారు. ఒక్కొక్క దానికి 4 మార్క్స్. సో 4 4 జా 16 మార్క్స్. నెక్స్ట్ ఎస్ఏ అండ్ డయాగ్రామ్స్ తీసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 15, 16 అంటే 2 క్వశ్చన్స్ కూడా ఎలా ఇస్తారంటే ఇవి ఒక్కొక్క దానికి 8 మార్క్స్. ఇది కూడా పూర్తిగా ఫిజికల్ సైన్స్ నుంచి. సో టోటల్ ఫిజికల్ సైన్స్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ అంటే 46 మార్క్స్. సో నెక్స్ట్ బయాలజీ చూసుకున్నట్లయితే బయాలజీలో కూడా సేమ్ మనకి అంటే ఇక్కడ మ్యాథ్స్లో అయితే మీకు కంటిన్యూషన్ ఉంటుంది 1 to 12, అందులో 1 to 6 పేపర్ 1 నుంచి, అలాగే 7 to 12 అనేది పేపర్ 2 నుంచి ఒకే సెక్షన్ 1లో ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి బయాలజీ ఫిజిక్స్ పేపర్లో ఏంటంటే పార్ట్ ఏ కింద పార్ట్ బి కింద డివైడ్ చేయడం వల్ల సో పార్ట్ ఏ 1 to 16 దాకా కంటిన్యూ అవుతుంది. సో పార్ట్ బిలో మళ్ళీ సెక్షన్ 1 ఏమవుతుంది బయాలజీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో బయాలజీలో కూడా ఆబ్జెక్టివ్ టైప్ సేమ్ ఫిజిక్స్లో ఎలాగైతే ఇచ్చారు 1 to 6 ఇచ్చారు, ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు. ఇక్కడ 6 1 జా 6 మార్క్స్. అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటి 2 మార్క్స్. ఇవి కూడా 4 2 జా 8 ఇవ్వడం జరుగుతుంది. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 11 to 14 ఇవి కూడా 4 4 జా 16. ఇక ఎస్ఏ అండ్ డయాగ్రామ్స్కి వచ్చేసరికి మేబీ ఎస్ఏ అనేవి ఇక్కడ 2 ఇవ్వచ్చు, డయాగ్రామ్ అనేది ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు. సో మనకి ఎగ్జాక్ట్గా తెలీదు. సో 15 16 మోడల్ పేపర్స్ 16th అప్లోడ్ చేస్తారంటే అప్పుడు చూసి మనం ఫైనల్గా డిసైడ్ చేద్దాం. బట్ ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి మనకి 3 రావచ్చు. సో 3లో కూడా 1 ఫ్రమ్ ఎక్స్పెరిమెంట్స్, 1 ఫ్రమ్ డయాగ్రామ్,
అండ్ 1 ఫ్రమ్ మిగతా ఈ రిమైనింగ్ ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా రావచ్చు. సో ఇక్కడ 3 8 జా 24, అదే ఫిజిక్స్ వచ్చేసరికి 2 8 జా 16 ఉంటాయి. ఇక్కడ బయాలజీకి వచ్చేసరికి 3 8 జా 24 మార్క్స్. సో టోటల్ వచ్చేసరికి ఇక్కడ 54 మార్క్స్, 46 ఫ్రమ్ ఫిజిక్స్, 54 మార్క్స్ ఫ్రమ్ బయాలజీ. సో టోటల్ 100 మార్క్స్. సో నెక్స్ట్ మనం సోషల్ స్టడీస్ పేపర్ చూసినట్లయితే సెక్షన్ వైజ్ సోషల్ స్టడీస్ ఎలా అలాట్ చేస్తారో చూద్దాం. సో ఇక్కడ కూడా సేమ్ అన్నిటికీ కూడా అంటే మనకి మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవి నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ కాబట్టి వీటన్నిటికీ క్వశ్చన్ నెంబరు ఈక్వల్గానే ఉంటుంది. అలాగే సెక్షన్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. సో 1 ఆబ్జెక్టివ్ టైప్ 1 మార్క్ 12 క్వశ్చన్స్ అవ్వడం జరుగుతుంది. 12 1 జా 12. అలాగే వెరీ షార్ట్ సెక్షన్ 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ 13 to 20, 8 2 జా 16 మార్క్స్. అలాగే క్వశ్చన్ థర్డ్ కేటగిరీకి వస్తుంది. థర్డ్ సెక్షన్కి వచ్చేసరికి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎంత ఒక్కొక్కటి 4 మార్క్స్. ఇవి 21 నుంచి 28 వరకు ఉంటాయి. 8 4 జా 32. నెక్స్ట్ ఫోర్త్ సెక్షన్ వచ్చేసరికి ఎస్ఏ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది 29 to 33. ఇవి టోటల్ 5 ఇవ్వడం జరుగుతుంది, ఒక్కొక్క దానికి 8 మార్క్స్. సో టోటల్ వచ్చేసరికి 40 మార్క్స్. సో మొత్తం పేపర్ అంతా కూడా మనకి 100 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు పేపర్ 1 పేపర్ 2లో ఎలా ఇస్తారు, సేమ్ మ్యాథ్స్ పేపర్ మీకు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా సెక్షన్ 1లో పేపర్ 1 అనేది 1 to 12 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి. అందులో 1 to 66 వచ్చేసరికి మీకు 1 to 6 వచ్చేసరికి పేపర్ 1, అలాగే 7 to 12 వచ్చేసరికి పేపర్ 2 నుంచి ఉంటాయి. అలాగే వెరీ షార్ట్ క్వశ్చన్స్ కూడా అంతే. పేపర్ 1 నుంచి 13 to 16 4 క్వశ్చన్స్, పేపర్ 2 నుంచి 4 షార్ట్ క్వశ్చన్స్. సో టోటల్ 8 క్వశ్చన్స్, 8 2 జా 16. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సెక్షన్ 3కి వచ్చేసరికి పేపర్ 1 నుంచి 4, పేపర్ 2 నుంచి 4, క్వశ్చన్ నెంబర్స్ వచ్చేసరికి 21 to 24, 25 to 28. ఇక్కడ ఇవి కూడా ఎంత ఉంటాయి, టోటల్ 32 ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఇవి కూడా 5 ఉంటాయి. సో 5లో ఖచ్చితంగా పేపర్ 1 నుంచి 2 ఎస్ఏ క్వశ్చన్స్, పేపర్ 2 నుంచి 2 ఎస్ఏ క్వశ్చన్స్. సో రిమైనింగ్ 33 క్వశ్చన్ అనేది పేపర్ 1 పేపర్ 2 నుంచి కలిపి ఇచ్చి ఒక క్వశ్చన్ ఇస్తారు. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీకు వచ్చింది నోట్ చేసుకోండి అనమాట. సో ఇది ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది అనమాట 33. సో టోటల్ వచ్చేసరికి 100 మార్క్స్ మీకు అనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్లో జూలైలో జరగబోతున్నటువంటి న్యూ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ and click on the bell icon. Once again, thank you.